ఇప్పుడు మనం కమల్ ఎంటర్ప్రైజెస్ నర్సరాపేట మన కంపెనీ డిస్ట్రిబ్యూటర్ అండి. కంపెనీ 2012లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా తను మన కంపెనీకి డీలర్గా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ సార్. సాయి గారు, కమల్ ఎంటర్ప్రైజెస్ ఓనర్. సో సార్ మన దగ్గర 2012 కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 3 మంత్స్కి డిస్ట్రిబ్యూటర్గా అపాయింట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా సార్ కంటిన్యూటీగా మన ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తున్నారు. వీళ్ళు డాబరు, పారాచూట్, హిమాలయ, షింగార్, గిరిజను, తర్వాత హిట్, శక్తి స్పైసెస్, శ్రీనిధి, సో ఈనో ఇవన్నీ కూడా చేస్తున్నారండి. సో ఒకసారి మన సాహితీ ప్రొడక్ట్స్ గురించి అడుగుదాము. సార్ అసలు ఏం చెప్తారు, మన ప్రొడక్ట్స్ ఏంటి, ఫీడ్బ్యాక్ సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ముందుగా మన సాహితీ కంపెనీకి ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను మీ డిస్ట్రిబ్యూటర్గా, మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలుపుకొని నాతో ప్రయాణిస్తున్నందుకు నాతో 12 సంవత్సరాల నుంచి మీతో నేను ప్రయాణిస్తున్నందుగా నన్ను ఎప్పటి వరకు బాగా ఎంకరేజ్ చేస్తూ, నాకు కావాల్సిన విధంగా మీరు అన్నీ ప్రొవైడ్ చేస్తూ, రేటు కానీ, స్టాక్స్ కానీ, ఏదైనా సరే నా దగ్గర ఎప్పటికప్పుడు మీరు నాకు కావాల్సినవి అడుగుతూ అవన్నీ నాకు సమర్పిస్తూ, సుమారు ఒక బస్తా, అంటే నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఒక బస్తాతో స్టార్ట్ చేశాను మార్కెట్ని. బస్తా అంటే ఎన్ని కిలోలు వస్తుందండి? బస్తాకి 30 కిలోలు వస్తుందండి. ఒక బస్తా అమ్మటానికి నాకు 1 మంత్ పెట్టేది అప్పట్లో. ఇప్పుడు అది అలాంటిది నేను 100 బస్తాలు అవలేలుగా నేను నెలకు అమ్మగలుగుతున్నాను. 1 మంత్లో 100 బస్తాల దాకా, అంటే 100 అంటే 3000 కేజీల దాకా అమ్మగలుగుతున్నాను. ఇది మీ యొక్క ప్రోద్బలము, మీ ప్రోడక్ట్లో ఉన్నట్టు క్వాలిటీ, మీరు మార్కెట్ ప్రైస్ని అనుగుణంగా మీరు మీ ప్రైసెస్ మార్చుకొని మమ్మల్ని అడిగి మాకు కావాల్సిన విధంగా మీరు అందించగలుగుతున్నారు కాబట్టి నేను చేయగలిగాను ఇప్పటి వరకు. ఇక్కడి నుంచి కూడా ఇంకా ఇలానే మీ యొక్క సహాయ సహకారాలు నాకుంటే ఇంకా నేను పైకి వెళ్ళగలను చెప్పేసి నా ఉద్దేశము. ప్లస్ అది కాక అప్పుడప్పుడు కూడా మీరు మాకు కొన్ని అడ్వైజ్ ఇస్తున్నారు, మంచి మంచి అడ్వైస్. ఆ అడ్వైజ్ని ఫాలో అవుతూ మేము మార్కెట్లో వెళ్తుంటే కొద్ది మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మాకు. ప్లస్ ఎటువంటిది చిన్న ప్రాబ్లం ఏమైనా ఉన్నా సరే ప్రోడక్ట్లో స్పాట్లో మీరు దాన్ని రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ మార్చి మాకు ఇవ్వగలుగుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నేను సుమారు 30 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నాను. 30 సంవత్సరాల నుంచి అనేక కంపెనీలు చేసి ఉన్నాను. ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ మీరు ఇస్తున్నారు. మిగతా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాము, మేము చెప్పింది మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కొన్ని మాకు కుదరదండి, మీ ఒక్కళ్ళ కోసం మేము చేయలేమండి అనే బాధలు వస్తుంటాయి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఏరియాని బట్టి ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ రావాలా. మిగతా కంపెనీలు అలా చేయరు. మీరు మాత్రం మాకు మా ఏరియా, వేరే ఏరియా ఎవరు ఏ విధంగా చెప్పినా సరే మీరు డిస్ట్రిబ్యూటర్లకు సహకరించి చేయగలుగుతున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రయాణం కొనసాగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, నిజాయితీగానే చెప్పండి. ఓకే, హానెస్టీ కావాలి మాకు మెయిన్. ఎందుకంటే 100% ఇక్కడ ఏంటంటే అండి, హానెస్టీ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే నేను మీలో ఒక పార్ట్, అంతే, మీరు కాదు నేను. ఓకే, అబద్ధం చెప్పడానికి నేను మీరు కాదు కాబట్టి, నేను మీలో ఒక పార్ట్ కాబట్టి, ప్లస్ అది కాక నేను నిజం చెప్తేనే నాకు రేపు మీ నుంచి నాకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను దేనికి వచ్చానంటే మార్కెట్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం అని వచ్చాను. ఓకే, మేము అంతకుముందు 4 పార్ట్నర్స్. ఓకే, సో ఇప్పుడు సోల్ ప్రొపరేటర్ అయ్యాను. ఓకే, కంగ్రాట్స్ అండి. సో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నా ప్రొడక్టివిటీ మార్కెట్ జరుగుతుంది, మీరు చేస్తున్నారు. ఓకే, సో దీంట్లో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి అనేది నాకు తెలుసుకోవాలనుకున్నా. సేమ్ టైం ఇప్పుడు నేను తెలుసుకున్న సబ్జెక్ట్ని ఇప్పుడు ఒక్క ఊర్లో, నిన్న మీరు చెప్పారు, ఒక ఊర్లో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది అనేది. ఒక ఊర్లోని మనుషుల మనస్తత్వం ఇంకో ఊర్లోని మనుషుల మనస్తత్వం, ఒక పేటలోని మనుషుల ఇంకో పేటలోని మనుషుల మనస్తత్వానికి సంబంధం ఉంటుంది. ఆ లోకల్గా ఉన్న కాంపిటీటర్స్, అక్కడ దొరికే ప్రొడక్టివిటీ, అక్కడ ఉన్న ఎకానమీ స్టేటస్ని బట్టి, ఆ సిటీ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నర్సరాపేట అంటే ఇన్ జనరల్లీ ఒక 2 టైర్ ఏరియా లాంటిది అనమాట, 2nd గ్రేడ్. సో మెట్రో సిటీస్ కాదు, మెట్రో సిటీస్ కాదు, ఏమీ కాదు, ఇది మామూలు జనరల్ ఏరియా. సో ఇక్కడ ఎన్ని రకాల బ్రాండ్స్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అంటే మన ప్రొడక్ట్స్ రిమైనింగ్ కాదు, మన ఇప్పుడు సాహితీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి వేరే కంపెనీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, మీ బ్రాండ్స్ పేర్లు చెప్పండి. సరే,
ఇప్పుడు మనం చేసే బ్రాండ్లు అంటే రాగి పిండి, బియ్యం పిండి ఇలాంటి ఇవి ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ లోకల్ కానీ నాన్ లోకల్ కంపెనీస్ కానీ మీ ఇక్కడ మార్కెట్లో అవైలబిలిటీ ఏముంటాయి? లోకల్లో మీలాగా చేసేటువంటి కుటీర పరిశ్రమల లాంటివి లోకల్లో రెండు కంపెనీలు దాకా ఉన్నాయండి. ఏ కంపెనీస్ అండి? బ్రాండ్ ఏమో గొల్లపూడి, ఇంకోటేమో నాన్ బ్రాండ్. వాళ్ళు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ వేసిస్తారు. ఓకే. గొల్లపూడి అనేది మాత్రం గొల్లపూడి పేరు మీదే వచ్చేసేస్తుంది. ఓకే. అది ఈ టౌన్లో, నర్సాపేట టౌన్లో వాళ్ళు తయారు చేసి చేస్తున్నారు. ఇకపోతే నర్సాపేటలో నాలాగా డిస్ట్రిబ్యూషన్ చేసేది అంటే చిలకలూరుపేట నుంచి కావచ్చు, వినుకొండ నుంచి కావచ్చు, లేకపోతే చీరాల నుంచి, అలానే గుంటూరు నుంచి ఇలా వచ్చే సుమారు 15 రకాల బ్రాండ్లు దాకా ఉన్నది. ఓకే. 15 మంది డిస్ట్రిబ్యూటర్లు, అంటే నాలాంటి డిస్ట్రిబ్యూటర్లు 15 మంది చేస్తున్నారు. కాకపోతే నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ 15 ప్రోడక్ట్లలో ఎవరు ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేసింది లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చేటువంటి సపోర్టు వాళ్ళకి కుదరక, ప్లస్ ఈ నర్సాపేట టౌన్కి ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చేటువంటి సపోర్టు ఈ సెట్ కాక ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఆ సీజన్కి వస్తారు, మళ్ళీ సీజన్ మీన్స్ సమ్మర్లో 2-3 నెలలు వస్తారు, మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మారిపోతుంటారు. నేను మాత్రం సుమారు 12 సంవత్సరాలు కంటిన్యూగా ఇదే కంపెనీలో ఉన్నాను, ఇదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు డాబర్, పారాచూట్ ఇవన్నీ కార్పొరేట్ కంపెనీస్ కదా. ఇప్పుడు ఈ హిమాలయ కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్. ఇప్పుడు ఆ కంపెనీస్తో మీ ప్రయాణానికి, సాహితీతో మీ ప్రయాణానికి ఏంటి డిఫరెన్స్? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కంపెనీలు అంటే ఒక గెస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళినట్టు మేము. ఈ కంపెనీ మా ఇంట్లోకి నేను వచ్చినట్టు. ఓకే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే ఒక గెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మనసులో కొన్ని అడగాల్సినవి ఉన్నా, మనకు కావాల్సినవి ఉన్నా మనం అనగలేము, మొహమాటం కొద్ది కానీ అడగలేము. ఒకవేళ అడిగినా సరే వాళ్ళు మాది గ్లోబల్ కంపెనీ అండి, మీకోసం మార్చలేము. ప్రైస్ స్ట్రక్చర్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, లేదా క్వాంటిటీ ఏదో ప్యాకెట్ సైజ్ కావచ్చు, ఏదైనా సరే మీ గురించి మేము మీ ఊరిని బేస్ చేసుకుని మేము చేయలేమండి అంటారు. అదే ఇప్పుడు మన ఇంటికి మనం వెళ్తే మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. నచ్చిన ప్లేస్లో నచ్చినవి పెట్టుకోవచ్చు. నచ్చిన ప్లేస్ మనం ఎప్పటికప్పుడు, ఈరోజు సపోజ్ ఒక వస్తువు ఈ కిటికీలో పెట్టాము, నాకు నచ్చలేదు, మళ్ళీ అది తీసుకెళ్ళి ఇంకో కిటికీలో పెట్టుకుంటాం. ఒకళ్ళు అడగాల్సిన పని లేదు, ఏమీ లేదు. అలాగనే మన ఇంట్లోకి వెళ్ళినట్టుగా అంటే మీరు అర్థం చేసుకోండి, మాకు సార్ ఈ ప్రోడక్ట్ ఈ విధంగా ఉంది, నాకు ఈ విధంగా కావాలి సార్ అంటే మీరు చేసి పెడుతున్నారు, ప్యాకెట్ చేసి పెడుతున్నారు. దానిలో దానిలో కొద్దిగా లావు వచ్చిందండి, రవ్వ కొద్దిగా తగ్గేటట్టు చూడండి సార్ అంటే అది మీరు చెక్ చేసుకొని మీరు ఆ విధంగా చేసి చేయగలుగుతున్నారు. అందుకని మాకు చాలా ఇబ్బంది లేకుండా ఇప్పటిదాకా పని జరిగింది. ఇప్పటిదాకా మీరు పార్ట్నర్స్తో చేశానని అన్నారు, బాగానే ఉంది. పార్ట్నర్స్తో 4 కలిసి మమ్మల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఒక్కళ్ళు ఇంకా బాగా యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి మాకు ఇంకా ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు ఇదివరకు 4 కలిసి మాట్లాడుకొని 4 ఓకే అయిన తర్వాత చెయ్యాలి. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాబట్టి మా ప్రాబ్లం చెప్పగానే మీరు ఎమ్మటే సాల్వ్ చేస్తారని, ఈజీగా ఉంటుందని మేము ఇంకా మంచి పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఇప్పుడు నర్సాపేటలో కిరాణా అవుట్లెట్స్ అప్రాక్సిమేట్గా ఎన్ని ఉంటాయి? సుమారు 150 దాకా ఉంటాయండి, చిన్నవి కానీ పెద్దవి కానీ టోటల్ 150 దాకా. ఇప్పుడు దీంట్లో మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ 150 మెంబర్స్లో 80% ఉన్నారు సార్. 80% మీరు కవర్ చేస్తారు. కారణం ఏంటంటే 80% కవర్ చేయడం కారణం ఏంటంటే ఈవెన్ 1 కేజీ అడిగినా సరే పోయి మేము డెలివరీ ఇస్తాము. వెరీ గుడ్. 1 కేజీ అడిగినా సరే ఇస్తాము. అందుకని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కొన్ని రాగి పిండి అనుకోండి బస్తాలు కొంటారు, పచ్చజొన్న రవ్వ, పచ్చజొన్న పిండి ఇది మూమెంట్ తక్కువ, అందుకని కేజీల్లో కొంటారు. ఆ కేజీల్లో కొన్నప్పుడు వాళ్ళు ఎన్ని అడిగినా సరే మా కుర్రోళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు ఏది అడిగినా వాళ్ళకి ఫోన్ చేసి అడిగినా నాకు చెప్పినా సరే వాళ్ళకి ఫోన్ చేసి అన్న నా బిల్లు కొట్టాను నేను 2 కేజీలు వాళ్ళకి ఇచ్చొస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేసేస్తారు. వాళ్ళ సహకారంతో 12 ఏళ్ళు నేను బాగా. ఇప్పుడు కిరాణా అవుట్లెట్స్ ఒక్కటే కవర్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా కవర్ చేస్తారా? కిరాణా అవుట్లెట్లు ఎక్కువ కవర్ చేస్తామండి, వేరే అవుట్లెట్ కవర్ చేస్తాము. అంటే కవర్ చేస్తారు? మెడికల్ ఒకటి, ఫ్యాన్సీ ఒకటి, కిరాణా, ఈ 3 కవర్ చేస్తాము. మెడికల్ ఫ్యాన్సీలో కూడా 5% అమ్ముతాం. ఇప్పుడు 100% కిరాణాలో అమ్మేదాళ్ళు మినిమం మెడికల్ ఫ్యాన్సీలో కూడా 5% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ 5% కాంట్రిబ్యూషన్లో కూడా మ్యాక్సిమము వాళ్ళ ఇంట్లో వాడుకోవటం కోసము మా దగ్గర రిపీట్గా కొంటూ ఉంటారు. మెడికల్ షాప్ కానీ వాళ్ళు సపోజ్ ఒక 5 కేజీలు తీసుకున్నారంటే అందులో 2-3 కేజీలు వాళ్ళ ఇంట్లో వాడుకోవటానికి, 1-2 కేజీలు వాళ్ళు వచ్చిన కస్టమర్స్కి అమ్మటానికి చేస్తారు. అందుకని చెప్పి ఇప్పుడు మెడికల్ షాప్లో ఏ ఐటమ్ పోతుంది? మెడికల్ షాపులో ఎక్కువ వచ్చేసేసి పచ్చజొన్న పిండి, తర్వాత రాగి పిండి, బియ్యం రవ్వ,
ఓకే. ఇవి పోతుంటాయి. స్టేషనరీ షాపుల్లో అమ్ముతా ఉన్నారు కదా అవి? స్టేషనరీ షాపుల్లో ఏంటంటే వాళ్ళు కౌంటర్లో అమ్మరండి, వాళ్ళు వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ చుట్టాలకి ఓకే కావడానికి వాళ్ళు బియ్యం రవ్వ ఒకటి, జవ్వ గోధుమ రవ్వ ఒకటి, రాగి పిండి. మరి ఫ్యాన్సీ షాపుల్లో ఫ్యాన్సీ అయినా స్టేషనరీ అయినా కలిసి మొత్తం కలిసి ఉంటాయి. ఓకే. అది ఫ్యాన్సీ, స్టేషనరీ ఒకటి, మెడికల్ ఒకటి, కిరాణా ఒకటి. కిరాణాలో అన్నీ పోతాయి. ఫ్యాన్సీలో వీటిల్లో మాత్రం కొన్ని ఇప్పుడు మన కంపెనీలో 17 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 17 రకాల ప్రొడక్ట్స్లో కస్టమర్ బాగా ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అయినటువంటి ప్రోడక్ట్ ఏంటి? రాగి పిండి అండి. రాగి పిండి. రాగి పిండి బాగా సాటిస్ఫై అయ్యారు. అలానేసి జవ్వ రవ్వ ఒకటి, బియ్యం రవ్వ ఒకటి బాగా సాటిస్ఫై అయ్యారు. మీరు అమ్మే 17 రకాల్లో నేను 13-12 రకాలు మాత్రం అమ్మగలుగుతున్నాను. బొంబాయి రవ్వ నేను అమ్మలేకపోతున్నాను. కారణం ఏంటంటే నర్సాపేటలో ఏంటంటే బల్క్ పర్చేజీలు ఉంటాయండి. అవి దానికి మనం ప్యాకింగ్ ఛార్జీ, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకి కావాల్సిన రేటు మనం ఇవ్వలేకపోతున్నాము. కాకపోతే ఫ్యూచర్ లో అది కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్యాకింగ్ కి అలవాటు పడుతున్నారు. కరోనా తర్వాత అందరూ ప్యాకింగ్ అలవాటు పడుతున్నారు కాబట్టి కొద్ది గ్రోత్ వస్తూ ఉంది మంది. అది ఫ్యూచర్ లో అవి కూడా మనం చేయగలుగుతాము. నమ్మకం నాకుంది. ఇప్పుడు మీరు షాప్స్కి ఇస్తున్నారు కదా, వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే మాకు ఈ ప్రోడక్ట్ వద్దు, సాహితీ మాకు నచ్చలేదు అన్నటువంటి కస్టమర్స్ ఎవరు ఉన్నారా మీ దగ్గర? 100% క్వాలిటీని బేస్ చేసి ఎవరు వద్దలేదండి. ఒక 10% మాత్రం రేట్ బేస్ చేసుకొని వద్దన్న వాళ్ళు ఉన్నారు. రేట్ బేస్ చేసుకొని అంటే వాళ్ళు లోకల్గా తయారు చేసే వాళ్ళు క్వాలిటీ తక్కువ ఇచ్చి రేట్ తక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు రేటుని బేస్ చేసుకుని మాకు రేటు తక్కువ కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఒక 10% వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు. మరి అలాంటి దాన్ని ఓవర్కమ్ ఎలా చేస్తున్నారు మీరు? అలాంటి దాన్ని ఓవర్కమ్ చేయడం అంటే మేమేం చెప్తున్నాం అంటే, మీరు వాళ్ళవి 1 కేజీ పెడితే వాళ్ళ ఒక 5 కేజీలు పెడితే మాకు కనీసం 2 కేజీలు పెట్టండి. క్వాలిటీ అడిగిన వాళ్ళకి ఇవ్వండి. హెల్త్ పర్పస్గా ఉన్న కస్టమర్స్ ఉంటారు. మీకు హెల్త్ రేటుని కాకుండా హెల్త్ని బేస్ చేసుకునే కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి ఇది మా రికమెండ్ చేయండి. ప్లస్ ఇంకోటి, మీ ఇంట్లో కూడా కంపల్సరీ ఇదే వాడండి. మీరు కావాలంటే డిఫరెన్స్ చూసుకోండి, మీకే అర్థమవుతుంది. మీరు వాడి చూసుకోండి, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. మీరు 100% మందే వాడండి, మీకు 100% రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. వాడిన తర్వాత మీరు అనుభవించిన తర్వాత మీరు కొంతమంది కస్టమర్స్ మార్చగలుగుతారు. ఆ కస్టమర్స్ మారకుండా నాకు ప్రైసే కావాలి అన్న వాళ్ళకి మనం ఏమీ చేయలేము. వాళ్ళకి అదే ఇచ్చేసేయండి. మీరు వాళ్ళకి కూడా చెప్పండి. మీరు ప్రైస్ వేరియేషన్ అంటే ఎంత వస్తుంది వాళ్ళకి మీకు తేడా? మినిమం కేజీ 10 రూపాయలు 15 రూపాయల దాకా వస్తుందండి. ఎందుకని తేడా అంటే, ఇప్పుడు వాళ్ళు లోకల్ డీలర్స్ కి డైరెక్ట్ గా సప్లై చేయడం, మీరేమో చైన్ లింక్ లో రావడం. సప్లై కాదు, చైన్ లింక్ కాదండి, క్వాలిటీ అండి. క్వాలిటీ అంటే జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్, అదే నాన్ బ్రాండెడ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే డైరెక్ట్ గా ఎండ్ యూజర్స్ అంటే అవుట్లెట్స్ కి డైరెక్ట్ సప్లై చేస్తారు. ఇప్పుడు మంది వచ్చేప్పటికి ఏంటంటే కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూషన్ నుంచి హోల్సేల్ ఆర్ రిటైలర్ అలా మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అయ్యేటప్పుడు జనరల్ గా ఒక 5% to 10% వేరియేషన్ అనేది వస్తుంది. హ్యాండ్లింగ్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా. 100%. సో అలా రేట్ డిఫరెన్సా, లేకపోతే క్వాలిటీ వేరియేషన్ వల్ల రేట్ తేడానా? లేదండి, అలా కొంత రేట్ డిఫరెన్స్, దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. క్వాలిటీ పరంగా రేట్ డిఫరెన్స్ చాలా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శనగపిండి తీసుకున్నాము. శనగపిండి వాళ్ళు 50% పచ్చిపప్పు, 50% వేరే బియ్య పిండి సమ్మేద వాళ్ళు కలిపి మిక్స్ చేసి వాళ్ళు దాని రేటుని ఇచ్చేయగలుగుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బియ్య పిండి తీసుకుందామండి. బియ్యం వచ్చేసేసి కేజీ 50 రూపాయలు ఉన్నప్పుడు 65 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మంచి క్వాలిటీ 65 రూపాయలు ఉన్నప్పుడు మనం బియ్య పిండి తయారు చేసి 50 రూపాయలు ఎలా ఇవ్వగలుగుతాం చెప్పండి? నాట్ పాసిబుల్ కాదు కదా. మరి వాళ్ళు ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? స్టోర్ బియ్యం కానీ ఇంకేదైనా ఏదైనా సార్, స్టోర్ కావచ్చు, లేదా నూకలు కావచ్చు, ఏదైనా. అంటే మీకు ఒక బియ్య పిండి ఎగ్జాంపుల్ చెప్పాను. అలానే జవ రవ్వ తీసుకున్నాం అనుకోండి, అందులో మామూలు రవ్వ కలిపి చేయొచ్చు, బన్సీ రవ్వ కలిపి చేయొచ్చు, లేదంటే కలర్ వేయచ్చు. అంటే వాటి గురించి పూర్తిగా మాకు అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే అవి తింటుంటే మాత్రం మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఎందుకంటే మిక్సింగ్ కి రియాలిటీకి తేడా ఉంటుందిగా వస్తుంది. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఏంటంటే వన్స్ ఇచ్చిన తర్వాత క్వాలిటీ బాగున్నా బాగుపోయినా వాళ్ళ దగ్గర రీప్లేస్ తీసుకుంటున్నాం. తీసుకొని చేస్తున్నాం. 98% రావట్లేదు రీప్లేస్ అనేది. ఒక 2% ఏమన్నా వస్తే దాన్ని కూడా మనం తీసుకొని అది కూడా కంపెనీ వాళ్ళు బరాయిస్తున్నారు. నేను కూడా డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు మాకేసి మేము కంపెనీకి పంపిస్తున్నాము. కంపెనీ వాళ్ళే దాన్ని
డిస్ట్రాయ్ చేసేసి ఆ ఒక ఎక్స్పెన్సెస్ వాళ్ళే చూసుకుంటున్నారు, ఆ ఇబ్బంది ఏం లేదు. మిగతా లోకల్ బ్రాండ్లు అయితే వన్స్ సంబంధమే లేదు ఓకే వాళ్ళకి. కాకపోతే ఒక ప్రైస్ దగ్గర మాత్రమే కొద్దిగా మనకి రిటైలర్ ప్రైస్ అంటే మరి క్వాలిటీ ఉన్నప్పుడు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కదా, ఉండాలి తప్ప. కానీ జనాలు దానికి యాక్సెప్ట్ అవ్వాలి. దాన్ని యాక్సెప్ట్ అవ్వాలంటే జనాలు రెవల్యూషన్ రావాలి. జనరల్గా ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఉన్న పాపులేషన్లో లీస్ట్ అంటే ఒక 10% పీపుల్ మంచి క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ 10% పీపుల్ మనం సప్లై చేయగలిగితే చాలు. ఒక ఊర్లో ఎన్ని లక్షల మంది ఉంటారు, దాంట్లో కన్జ్యూమర్స్ ఎంతమంది ఉంటారు, ఆ కన్జ్యూమర్స్లో 10% అంటే వాళ్ళు మనం సప్లై చేయగలుగుతామా? రియల్గా చేయలేం. అది అంత మార్కెట్ ఉంటుంది. ఓకే, అందుకని కూడా నేను చెప్తున్నా కదా, ఇన్ని కంపెనీలు కూడా ఉండి పుట్టగొడుగులా వస్తూ పోతూ ఉన్నా సరే మనం స్టాండర్డ్గా ఉండగలుగుతున్నాం అంటే మెయిన్ అది క్వాలిటీ. ఇప్పుడు ఇందాక మీరు ఒక చిన్న అబద్ధం చెప్పారు. చెప్పండి. నెల మొత్తం మీద 300 బస్తా అన్నారు. 300 కాదు సార్, 100 బస్తాలు. 100 బస్తాలు అన్నారు, 3000 కిలోలు అన్నారు. కానీ నిన్న మేము మీ స్టాటిస్టిక్స్ మొత్తం రిపోర్ట్ చెక్ చేసాం. 2016 నుంచి మా దగ్గర స్టాట్స్ వేసి ఉన్నాయి. యావరేజ్ అని లెక్కేస్తే 427 బస్తాలు ఉంది. సరే, 4000 కేజీ 4270 కిలోలు ఉంది యావరేజ్న. అంటే ఒక నెలలో ఎక్కువ ఉండని, ఒక నెలలో తక్కువ ఉండని. సో మీరు చెప్పిన దానికన్నా చాలా ఎక్కువే ఉంది. అంటే నేను రఫ్గా యావరేజ్గా చెప్పుకుంటూ వచ్చాను. అది మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను స్టాట్స్ వేసుకున్నాను మీ లెక్క. 2016 నుంచి మొత్తం స్టేట్మెంట్స్ వేసాను. అది పేపర్ మిస్ అయ్యింది, మర్చిపోయి వచ్చాను. మొత్తం యావరేజ్ పర్ ఇయర్ లెక్క వేసుకుంటూ వస్తే పర్ మంత్ యావరేజ్ పర్ మంత్ తీసుకొస్తే 4270 కిలోలు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువే ఉంది సేల్. అది మీ కోఆపరేషన్. అది దాంట్లో కూడా మీరు అన్నట్టుగా హయ్యర్ సేల్ రాగిపిండి ఉంది మీ దగ్గర. రెమెనిగడ్ కొంచెం స్లో ఉంది. కానీ ఏంటంటే బియ్యపు రవ్వ కానీ అవి వచ్చేసి అందరూ వాడరు కదా. రాగిపిండి అంటే అందరు ప్రతి ఒక్కళ్ళు వాడతారు. ఎలా వాడాలి అనేది అందరికీ తెలుసు. బియ్యపు రవ్వని ఎలా వాడాలి అనేది కొన్ని వర్గాలకి మాత్రమే తెలుసు. దాన్ని ఏం చేయాలి, ఎట్లా వాడాలి అనేది కూడా. సేమ్ టైం జవరవ్వ కూడా అంతే, అందరికీ అవగాహన లేదు. కాకపోతే ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు మెడికల్ షాప్స్కి వెళ్తున్నారు కదా, ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ కామన్గా ఉంటున్నారు. డయాబెటిక్ కానీ బీపీ కానీ అట్లాంటి వాళ్ళు ఇవాళ మెడిసిన్ వాడిన దానికన్నా న్యాచురల్గా తగ్గించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు పచ్చజొన్న రవ్వ ఉంది. పచ్చజొన్న రవ్వ డయాబెటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. తర్వాత కాల్షియం డెఫిషియన్సీ అనేది కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ ఆడపిల్లలు అయితే మెచ్యూర్ ఏజ్ వచ్చిన కాడి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. మెచ్యూర్ నుంచి ప్లస్ 40+ అయితే అసలు మరి ఇంకా చెప్పే పరిస్థితి లేదు. చాలా వర్ణనాతీతంగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో మీరు మెడికల్ షాపుల్లో ఈ రాగి పిండిని, తర్వాత పచ్చజొన్న రవ్వని, ఎర్రగోధుమ రవ్వని ప్రజెంట్ చేయండి, ప్రమోషన్. ప్రతి ఒక్క మెడికల్ షాప్ వాళ్ళకి అది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా మెడికల్ షాపులో ఒక 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు పెడతారు. గుంటూరులో నేను చాలా మెడికల్ షాప్లో చూశాను అట్లా. అది కూడా ఎక్కడ క్లాస్ ఏరియాలు కాదు, మాస్ ఏరియాలో చూశాను నేను. రాగిపిండి ఒకటే పెట్టారు వాళ్ళు. నేను మామూలుగా ఇట్లా వెళ్ళినప్పుడు నేను ఒక కంపెనీగా మాట్లాడకుండా ఒక కస్టమర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి, ఇది పెట్టచ్చు కదండి, ఇది కూడా బాగుంటుంది కదండి అని చెప్తే, అవునా అలానా అని చెప్పని అన్నారు. తర్వాత నేను ఒక 1 month తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ షాపుల్లో ఆ పచ్చజొన్న రవ్వ అనేది ఉంది. తర్వాత అడిగా, ఏంటండి అంత ముందు లేదు కదా, ఇప్పుడు తెచ్చి పెట్టారు ఏంటండి అంటే, అతను నన్ను ఐడెంటిఫై చేయలా. లేదండి, ఇలా ఒక అతను వచ్చి మాకు ఇట్లా చెప్పాడు, ఇలా వాడితే డయాబెటిక్కి బాగా పనిచేస్తున్నాడు, మేము ఇలా పెట్టాము, పెట్టిన తర్వాత చాలామంది వాడుతున్నారు, బాగుందండి, మాకు కూడా అడిషనల్ ఇన్కమ్గా యూజ్ అవుతుంది అని చెప్పని అన్నారు. సో ఆ ఐడియాని మీరు కూడా మీ ఊర్లో ఉన్నటువంటి అవుట్లెట్స్లో ప్లేస్మెంట్ చేయడానికి ట్రై చేయండి. 100%. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతాము. ఇంకొక చిన్న నా తరపు నుంచి సజెషన్ ఏంటంటే అండి, కుదిరితే మీరు ఈ రాగి పిండి, బియ్యం పిండి కాదు, రాగి పిండి, పచ్చజొన్న రవ్వ ఇలాంటివన్నీ ఒక 5 ప్రోడక్ట్లు కలిపి ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ట్రై చేయండి. మల్టీగ్రెయిన్ టైప్ మాక్సిమం అది ఆల్రెడీ అండర్ ప్రాసెస్ ఉందండి. కాకపోతే ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రాగి పిండి వచ్చేసి సంవత్సరం పాటు ఉన్నా ఏం కాదు, కానీ పచ్చజొన్న రవ్వకు వచ్చేసి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది, జవరవ్వ వచ్చి ఇంకా తక్కువ ఉంటుంది అనమాట టైం పీరియడ్. సో ఈ 3 కాంపోనెంట్స్ కలిపినప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. దానికి ఏం చేయాలనేది చూస్తున్నాం. మేమేంటంటే కెమికలైజ్ చేస్తే వస్తుంది, కానీ కెమికలైజ్ చేయకూడదు కదా. కెమికలైజ్ చేస్తే కరెక్ట్ కాదనిపించి మేము దాని జోలికి పోవట్లేదు. ఏదైనా న్యాచురల్గా ఉండాలి అనేది మా కాన్సెప్ట్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఆర్గానిక్, అన్ఆర్గానిక్ ఉంటుంది, 2 రకాలు. మీరు మెడికల్ పెస్టిసైడ్స్ వాడిన ప్రొడక్ట్ మీద త్వరగా పురుగు రాదు. పురుగు వచ్చేది దేనికి అంటే, పెస్టిసైడ్స్ వాడని పంటకి పురుగు వస్తుంది.
అంటే మనిషి మాత్రం గుర్తించలేకపోతున్నాడు తనకు తింటున్న వస్తువు నాణ్యత లేదనేది. కానీ అల్పప్రాణి మాత్రం తను తీసుకునే వస్తువుని, అంటే తన ఆహారంగా తీసుకునే దాన్ని పదార్థాన్ని దాంట్లో కెమికల్ కాందా అబ్జర్వ్ చేసుకొని మరి తింటుంది. అవునవును. అట్లా కొన్ని ప్రొడక్ట్స్ మేము టెస్టింగ్ చూస్తే మాకు అది అర్థమవుతుంది అనమాట. అది సో అంటే మీ నోటీస్కి తీసుకురాం, కానీ మేము రకరకాల ప్రయోగాలను చేస్తాం. అది ఇప్పుడు శనగపిండి ఉందండి. జనరల్గా శనగపిండి వచ్చేటికి ఏమవుతుంది, బజార్లో మీరు ఎక్కడైనా శనగపిండి కొనండి, కండ్ర వచ్చేస్తుంది 15 days కాగానే. దేనికి వస్తుందంటే దాంట్లో కలర్ కోటెడ్ ఉంటుంది, వాటరింగ్ ఇచ్చింది కానీ అట్లాంటివి జరిగినా, లేదంటే శనగపిండిలో ఇంకో వేరే ప్రోడక్ట్ మిక్సింగ్ చేసినా మీకు అది త్వరగా టేస్ట్ మారిపోతుంది, కండ్ర వచ్చేస్తుంది. కానీ మేము శనగపిండి ఒక 10 కిలోల సంచి, నేను కన్జ్యూమర్ ప్యాక్ కూడా తీసుకెళ్ళా, ఇంటికి ఒక 10 కిలోల సంచి తీసుకెళ్ళి ఒక బస్తా, ఆ 10 కిలోల సంచిని ఒక పక్కన పెట్టేశాను ఒక అరలో. అట్లా 1 year తర్వాత వాడి చూశాను, కానీ అలానే ఉంది. ఆ టేస్ట్ కానీ ఫ్రాక్షన్ ఏమి తేడా రాలా. కాకపోతే దాని కింద పురుగు పట్టకుండా నీట్గా ఈ ఉంటుంది కదా మార్కర్ వేసి చీమలు పట్టకుండా అదొక్కడు మాత్రం ప్రొటెక్ట్ చేశాను నేను. కానీ 1 year అయినా కూడా ఏం కాల. అట్లా రాయి పిండి అయినా సరే, జొన్న పిండి అయినా సరే, సజ్జ పిండి కొంచెం తేడా వస్తుందండి, పులిసిపోతుంది. కానీ మనం వాడేది ఏంటంటే సీడ్కి వాడి సజ్జలు వాడతాం. యాక్చువల్లీ సజ్జ పిండి మనం వర్క్ చేసిన తర్వాత 15 days కాగానే పులిసిపోయినట్టుగా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇచ్చేది 3 months వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సీడ్స్ విత్తనాలకి వాడే సజ్జలు వాడతాం అన్నమాట. అట్లా ప్లాన్ చేయండి. నెక్స్ట్ మీరు మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు మెడికల్ షాప్స్ వాటిని ప్రయత్నం చేయండి. 100% ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము, ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతాము. ఎందుకంటే ఇప్పుడే చిన్నగా అవేర్నెస్ వస్తూ కస్టమర్స్ అడుగుతున్నారు, ఆటోమేటిక్గా రిటైలర్స్ కూడా మమ్మల్ని. కోవిడ్ తర్వాత పబ్లిక్ లో చాలా మార్పు వచ్చింది. ఫుడ్ విషయంలో కానీ మెడిసిన్స్ మాక్సిమం తగ్గించుకొని ఫుడ్ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవాలని ప్లానింగ్ లో. సో ఇలాంటి సందర్భంలో మనం ఈ చిరుధాన్యాల ఐటమ్స్ ని గనక మనం ఫోకస్ చేస్తే అది రిటైలర్స్ కి అందుబాటులో ఉంచాలి. మాట చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు కొంటారు. ఇప్పుడు చాలా మంది వరకు ఈ ఎక్కడ దొరుకుతాయి అనేది కొంతమంది తెలియదు. కాబట్టి ప్రతి షాపులో మనం ప్లేస్ చేస్తే ఆ షాపు వేరే వాటి కోసం కొనడానికి వచ్చినప్పుడు కూడా చూస్తారు. దేనికని మనం చెప్తాం కాబట్టి 100% అది పెరుగుతుంది. ఇప్పుడు మన సినారియో తీసుకున్నా కూడా, మన అదే పర్చేజ్ గ్రాఫ్ తీసుకున్నా కూడా లాస్ట్ 4 years కి ఇప్పటికి ఈ పచ్చజొన్న పిండి మీద గ్రోత్ ఉంది. మీ ఊర్లో నాకు చాలా వస్తుంది, తెల్లజొన్న రవ్వ, పచ్చజొన్న పిండి. వన్స్ యాక్చువల్ గా పచ్చజొన్న పిండి మీకు ఫ్రీగా ఇచ్చాను నేను మొదట్లో. అది ఒక బస్తా అమ్మేటప్పుడు అమ్మి పెట్టండి అని. ఎందుకంటే మేము పచ్చజొన్నలు ఆడించినప్పుడు వచ్చే పిండి మాకు వేస్ట్ కింద ఆవులు పంపించేసేవాళ్ళం, కొనేవాడే లేక. అలాంటిది ఇప్పుడు మనం లాస్ట్ 2 years నుంచి లెక్కేసుకుంటూ వస్తే పచ్చజొన్న రవ్వ ఎంతైతే సేల్ వస్తుందో దాంట్లో మ్యాక్సిమం 50% సేల్ పచ్చజొన్న పిండి కూడా వచ్చేస్తుంది. అది సో అంటే అప్పుడు ఏంటి, పబ్లిక్ లో అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ అంటే మనం ఏం చేయాలంటే కస్టమర్ మీరు అన్నట్టు ప్రతి షాప్ లో అందుబాటులో ఉందనుకోండి, సో అది తెలుస్తుంది. సేమ్ టైం ఇంకో సజెషన్ ఏంటంటే మీ ఊర్లో ఉన్నటువంటి అవుట్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇట్లా ఏదైనా మన ప్రోడక్ట్ గురించి కానీ అట్లా మీరు సజెస్ట్ చేస్తూ మేము మీకు త్వరలో ఫ్లైర్స్ ఇస్తాం. ఆ ఫ్లైర్స్ని మీరు పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరికి. దాని మీద ఏంటంటే ఆ ప్రోడక్ట్లో దమ్ ఏంటి, ఆ ప్రోడక్ట్ దేనికి వాడాలి ఏంటి అనేది. ఇప్పుడు ఆల్రెడీ ఒక న్యూట్రిషన్ తోటి మాట్లాడాం. ఆ న్యూట్రిషన్ మనకి దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, దీన్ని ఎలా ఎందుకు వాడాలి, అట్లానే రెసిపీస్ కూడా ఒక కిచెన్ వాళ్ళతో మాట్లాడాం. ఆ రెసిపీ వాళ్ళు మాకు మొత్తం రెడీ చేస్తున్నారు షార్ట్లీ, అది కూడా మీకు రెడీ అవుతుంది. సో ఆ ప్రోడక్ట్తో మనం ఎటువంటి రెసిపీస్ చేసుకోవచ్చు ఏంటి అనేది. మీకు ఇంకా కావాలి అంటే మన వెబ్సైట్ ఉంటుంది, మీరు మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. మీరు మ్యాక్సిమం ప్రతిసారి మీరు పోస్ట్ చేసేటప్పుడు, అంటే మీరు ఏదైనా సరే మీ కస్టమర్స్కి గ్రీటింగ్స్ కానీ పోస్ట్ చేసేటప్పుడు మన వెబ్సైట్ని కూడా దాంట్లో టైప్ చేసేసి పంపించండి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటి 10 సార్లు చూసిన 11వ సారి అసలు ఇది ఎందుకు పంపిస్తున్నాడు ఈ వెబ్సైట్ అని అంటే, అది ఓపెన్ చేస్తే దాంట్లో మన రెసిపీస్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, మన ప్రొడక్ట్ వాల్యూస్ ఏంటి అన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఓకే థ్యాంక్ యూ అండి. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మీరు డైరెక్ట్గా మార్కెటింగ్కి వెళ్తారా లేకపోతే మీరు ఆఫీస్ వర్కే ఉంటారా? ప్రజెంట్ నేను ఆఫీస్ వర్కేనండి. మా సేల్స్ మెన్స్ ఉన్నారు, సేల్స్ మెన్స్ వెళ్తుంటారు. మరి మీ సేల్స్ మెన్తో మేము ఇంటర్వ్యూ చేసుకోవచ్చా? 100% హ్యాపీగా. ఓకే అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది డైరెక్ట్గా లైవ్ లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా వేరుగా ఉంటాయి. 100% మా నాలెడ్జ్ వచ్చేసేసి ఈ ఫీల్డ్, అదే మార్కెటింగ్ ఫీల్డ్ వరకు 75% కంటే ఉండదు. అవును, వాళ్ళ దగ్గర 100% ఉంటుంది. కాబట్టి అది ఎందుకంటే ఎవ్రీడే అవుట్లెట్కి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి మాకు తెలిస్తే మేము రెక్టిఫికేషన్ చేయడానికి మా సైడ్ ఏమైనా ఉంటుందని మేము ప్లాన్ చేయడానికి మంచి ఓకేనా? మీ పర్మిషన్తో తీసుకున్నాం. మళ్ళీ మీ తర్వాత మీ క్రోడ్ అలా చెప్పాడు మీరు అరగకూడదు. అసలు అలా ఉండదండి. ఒక పార్ట్ ఆయన కూడా మాకు సేల్స్ మన్ అనే కానీ
ఈ బిజినెస్లో ఆయన కూడా ఒక పార్ట్నర్ లెక్క. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? సుమారు 12 ఇయర్స్ నుంచి ఉన్నారు. 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ నుంచి. సరే, లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీ 10 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్.